యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనం. తన పట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధాలుగా దీవిస్తానని మాట ఇచ్చాడు. ఈ దీవెనలలో కొన్ని ఇహలోక సంబంధమైనవే. పాత నిబంధన కాలంలో ధనధాన్యాలు ఉండటం దైవాశీర్వాదానికి గుర్తు అని ప్రజలు భావించేవారు. తరచుగా అది నిజంగా గుర్తే కానీ ఎల్లప్పుడూ కాదు. క్రొత్త నిబంధన కాలంలో దేవుడిస్తానన్న దీవెనలు చాలా మట్టుకు ఆధ్యాత్మికమైనవి, శాశ్వతమైనవి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన దీవెనల కంటే ఎంతో శ్రేష్టమైనవి, ప్రధానమైనవి. క్రీస్తుని అనుసరించడం ద్వారా మనకు ఆధ్యాత్మిక దీవెనలు కలుగుతాయి. ఈ ఆధ్యాత్మిక దీవెనలే మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాయి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ నీకు విధేయులమై జీవించొచ్చు అన్ని విషయాలలో ఇదిగో ప్రభువా, మేము దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా ఈ దినాన ఈ ప్రజలని జ్ఞాపకం చేసుకోమని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.